అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాల్టి మన ఎక్స్‌పర్ట్ ఎవరంటే చాలా విస్తృతంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసెస్‌ని అరికట్టడంలో, నివారించడంలో విశేష సేవ చేశారు, కృషి చేశారు. డాక్టర్ డయానా సాయి లక్ష్మి గారు. నమస్కారం అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. డాక్టర్ సాయి లక్ష్మి గారు, మీరు ఇంత ప్రపంచం అంతా చూస్తున్నారు. యూకేలో మీ ట్రైనింగ్ అయ్యి వచ్చింది. అందరికీ లాంజివిటీ పెంచుకోవాలనే ఒక తపన బయలుదేరిపోయింది. మీకు అర్థమైందా అసలు? అంటే చాలా హెల్దీ పీపుల్ టక్కమని చనిపోతారు. సడన్ కార్డియాక్ డెత్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, క్యాన్సర్ బారిన పడతారు. వాళ్ళకి ఏమి ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ లేవు, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు అన్నీ చెప్పేవాళ్ళు. ఇంకోవైపు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు సుదీర్ఘంగా బతుకుతారు. సో ఆ డైకాటమీ అర్థం కాదు. బట్ మీ ఎక్స్పీరియన్స్లో 100 ఏళ్ళు బ్రతకడానికి, లేదు లాంగ్ లైఫ్ బ్రతకడానికి ఏం చేస్తే ఒక 3-4 పాయింట్స్ చెప్పండి మ్యామ్. మోర్ దాన్ 100 ఏళ్ళు బతకాలి, ఇంకా బతికేయాలి అనే బదులు ప్రస్తుతం నేను ఎలా బతుకుతున్నాను దానిపైన ఫోకస్ చేస్తే అండి ఐ థింక్ ఆటోమేటికలీ లాంజివిటీ విల్ కమ్. ఎంతో మంది స్ట్రెస్, నాకు క్యాన్సర్ వచ్చేసుద్దేమో అని స్ట్రెస్. చాలాసార్లు అంటాను, సరే వస్తే ఏమైంది, పట్టుకుంటాము, ట్రీట్ చేస్తాము, దాన్ని తొలగిస్తాము, ఏదో ఒకటి అందరికీ ఏం చేస్తున్నాము మీకు అదే చేస్తాము. ట్రీట్మెంట్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నాయి. ఆ స్ట్రెస్తో బతుకుతూ ఉంటే ఆ స్ట్రెస్ మూలంగా ఏదో వస్తుంది. మ్యామోగ్రామ్ చేయించుకున్నాక 2 ఏళ్ళకి రమ్మంటే నేను నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తానండి, 6 నెలలకు వచ్చేస్తాను. సో ఈ మధ్యన రివర్స్ సైకాలజీ అవుతుందండి. ఒకప్పుడు రండి చేయించుకోండి ప్లీజ్, మీరు స్క్రీనింగ్ చేయించుకోండి అన్న డాక్టర్స్మే ఇప్పుడు మరీ ఇంతగా స్క్రీనింగ్ చేయించుకోవద్దండి, కొంచెం అప్పుడప్పుడు ఇంట్లో ఉండి మా జోలికి రాకండి అని చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో పీపుల్ ఆర్ కాన్స్టెంట్లీ స్ట్రెస్డ్ అండ్ వరీడ్ అబౌట్ ఫ్యూచర్. దాని బదులు వాట్ ఎవర్ జస్ట్ ఫోకస్ ఆన్ ప్రెసెంట్. ఇప్పుడు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, ఏదన్నా వస్తే చూసుకుందామన్న ధీమాతో ఉండండి. రేజ్ యువర్ ఇమ్యూనిటీ, జస్ట్ బీ హ్యాపీ అండి, అంతే. స్ట్రెస్లో బతికేస్తున్నారు, ఫ్యూచర్ గురించే ఫోకస్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఉద్యోగం, ఫ్యూచర్ డబ్బులు, ఫ్యూచర్ బ్యాంక్ బ్యాలెన్స్, ఫ్యూచర్ ఇల్లు, ఫ్యూచర్ హెల్త్, ఎంతసేపు ఫ్యూచర్ పైన ఫోకస్ చేస్తూ ప్రెసెంట్ పైన స్ట్రెస్ తీసుకుంటే హౌ యూ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్ ఫ్యూచర్? అది ఎలా బ్రేక్ చేయాలి ఆ ప్యాటర్న్ని? I think people should learn how to be satisfied with what they have. సో కష్టం ఉన్న వాళ్ళైనా ఇవాళ ఈ కష్టం ఉంది, అది పోతుంది అని ఒక హోప్తో ఉండాలి. పోగొట్టుకునే కెపాసిటీ నాకు ఉంది, దానికి నేను హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎంతసేపు ఎన్ని డబ్బులు పోగేయాలి, ఎవరిని వెనకాల నుంచి పొడవాలి అని ఆలోచించకుండా జస్ట్ బీ సింపుల్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు ఎక్సెస్కి వెళ్తేనే ప్రాబ్లం. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఐ థింక్ ఇప్పుడు మోర్ అండ్ మోర్ మోడర్న్ రీసెర్చ్ చెప్తుంది కదండి, స్ట్రెస్ ఇస్ ద కాజ్ ఆఫ్ మోస్ట్ డిసీజెస్ అని. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి, స్ట్రెస్, దాంతోపాటు ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బట్ మీరు ఇందాక వెరీ రైట్లీ సెడ్, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి ఎన్నో రోగాలు వస్తున్నాయి. బోల్డ్ అని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎంతో హ్యాపీగా 60, 70, 80కి వెళ్ళి బతుకుతున్నారు. మనకే అర్థం కావట్లేదు, ద డైకాటమీ ఇస్ రియలీ దేర్. అండ్ మరి ఏముంది ఇంత హెల్తీ పీపుల్లో, ఇంత గుడ్ హ్యాబిట్స్ ఉన్న పీపుల్లో ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? మేబీ ఇట్ ఈస్ స్ట్రెస్. సో తప్పకుండా ఐ థింక్ 100 ఏళ్ళు బ్రతకడానికి స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటారు. ఏమన్నా బతకాలి అని అనుకోవద్దు, ఇవాళ హ్యాపీగా బతుకుదాం, రేపు ఏమైతే అది అవుతుంది అనుకుంటారు. సో అదే ఒక స్ట్రెస్ పాయింట్ అవుతుంది. వెరీ యాప్ట్లీ ఎక్స్ప్లెయిన్ డాక్టర్ గారు.